సో ఇండియా మనం పిఎంసి అండ్ ఇండియా గురించి మనం మాట్లాడుతూ ఉంటే జనరల్గా సౌత్ ఇండియాకు ఉన్న లాంగ్వేజెస్లో కన్నడ, తమిళ్, తెలుగుకి ఇక్కడ పిఎంసీలో ఉన్నాయి అండ్ కేరళలో వర్క్ జరుగుతుంది అద్భుతంగా. అండ్ దెన్ నార్త్ ఇండియా అని అంటాం, పిఎంసీ హిందీ ఈజ్ ఫర్ నార్త్ ఇండియా. అంటే ఈ గుజరాత్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ టు ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఈ ట్రయాంగిల్లో ఉండయి చాలామంది దృష్టిలో వీటి వరకే పరిమితం అని అనుకుంటాం నార్త్ ఇండియాలో. బట్ వాట్ అబౌట్ ఈస్టర్న్ కంట్రీస్, 7 సిస్టర్స్, అస్సాం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, వీటికి కూడా మన పిఎంసీ హిందీ అనేది వెళ్తుందా? గుడ్ క్వశ్చన్. ఎప్పుడు మనం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటుంటాం. ఓకే, దీంట్లో ఈస్ట్ ఇండియా ఉంది, వెస్ట్ ఇండియా కూడా ఉంది, రైట్? ఇప్పుడు పిఎంసీ హిందీ ద్వారా ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా ఆ రెండిటికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని ఎలా అయితే మనం పిలుస్తున్నామో ఇప్పుడు ఇవి రెండు కూడా సేమ్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చేస్తాయి. ఒక చోట ప్రారంభమైంది, ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయిపోయింది. అలానే మెయిన్గా ఏంటంటే పిఎంసీ హిందీ ద్వారా ఏం చేయబోతున్నాం అంటే మనము 29 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో మనం స్ట్రాంగ్ ఉన్నాం. పిఎస్ఎస్ఎం స్ట్రాంగ్ ఉంది. 14 రాష్ట్రాల్లో లేదు, స్ట్రాంగ్ లేదు. ఇప్పుడు 14 రాష్ట్రాల్లో మనం కేర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఆయా లోకల్ లాంగ్వేజెస్లో పిఎంసీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఇదంతా ఈ సంవత్సరంలోనే జరిగి తీరుతుంది. డిసెంబర్ ధ్యాన మహాచక్రానికి భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచే వస్తున్నారు. దాన్ని ఒక ప్రాజెక్ట్గా తీసుకొని మనం పిఎంసీ హిందీ చేస్తుంది.